జీవితంలో ప్రతి నెల సాఫీగా సాగిపోవాల్సిన ఋతుచక్రం ఒక్కోసారి అనుకోని సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అధిక రక్తస్రావం, నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అలాంటిదే. ఒంట్లోంచి రక్తం అంతా బయటకు వెళ్లిపోతుందా అన్నంతగా కంగారు పెట్టేస్తుంది. అధిక రక్తస్రావానికి కారణాలేవైనా ఎక్కువ మొత్తంలో రక్తం కోల్పోవటం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీసి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావానికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలనెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెలా ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. అధిక రక్తస్రావం అనేటువంటిది కొన్ని ఫిజికల్ కారణాల వల్ల, అంటే గర్భాశయంలో ఉండేటువంటి కొన్ని అనారోగ్యాల వల్ల అవుతూ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్లలో ఉండే ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అవుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఉన్న కారణాలకు ట్రీట్మెంట్ చేస్తూ కూడా కొన్ని ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్సెస్ బ్లీడింగ్ అనేటువంటి దాన్ని కొంచెం అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఉండేటువంటి 6 రుచులలో, అంటే షడ్రసాలని చెప్తూ ఉంటాం కదా, వాటిలలో కారము, పులుపు, ఉప్పు, ఈ 3 కూడా రక్తస్రావాన్ని పెంచుతాయి. అందుకని బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా బ్లీడింగ్ అవుతున్నటువంటి టైంలో కారము, పులుపు బాగా తగ్గించేసుకుని తినాల్సినటువంటిది ఏంటంటే తీయగా ఉండేటువంటి పదార్థాలు కానివ్వండి, చేదుగా ఉండేటువంటివి, వగరుగా ఉండేటువంటివి, ఈ 3 కూడా, అంటే తీపి, వగరు, చేదు, ఈ 3 కూడా బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అందుకని అలాంటి రుచులు ఉన్నటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే కాకరకాయ అవనివ్వండి, లేకపోతే చేదుగా ఉండేటువంటిది మనకి గోర్చికుడుకాయ, ఇలాంటి కొన్ని మెంతి కూర, ఇలాంటి చేదుగా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, లేకపోతే మజ్జిగ, కమ్మటి మజ్జిగను ఎక్కువగా వాడుతున్నా కూడా కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఏంటంటే ధనియాలు, తర్వాత జీలకర్ర, వీటిని కూడా కొంచెం, అంటే ముఖ్యంగా బ్లీడింగ్ అవుతున్నటువంటి టైంలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తర్వాత క్యారెట్ రసం కానివ్వండి, లేకపోతే బీట్రూట్ రసం కానివ్వండి, కొంచెం పాలకూర కానివ్వండి, ఈ 3 కూడా ఏంటంటే బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడతాయి. అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు పోయేటువంటి, అంటే రక్తం తగ్గిపోవడం వల్ల వచ్చే ఎనీమియాని అదుపులో పెట్టుకోవడానికి కూడా మనకి ఈ క్యారెట్, బీట్రూట్, తర్వాత పాలకూర బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంకా ఏంటంటే అరటి దూట, పసుపు, వీటిని కూడా ఈ బ్లీడింగ్ అయ్యేటువంటి టైంలో కొంచెం ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఎక్సెస్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది ఎసెన్షియల్ కనుక ఆ టైంలో ఎక్కువగా రెస్ట్ తీసుకున్నా కూడా కొంచెం బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుందన్నమాట. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవన శైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ను తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న టైంలో ఏం చేయాలంటే, కొంచెం ఎక్కువగా అవుతున్నట్టయితే కనుక ఒక చెంచాడు పసుపు, మంచి పసుపు తీసుకొని ఆ పసుపులో ఒక చుక్క నీరు కలుపుకొని దాన్ని ఒక ముద్ద, ఒక ఉండలాగా చేసేసుకుని బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఉదయం ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ కనుక తీసుకున్నట్టయితే ఈ అధిక రక్తస్రావాన్ని తగ్గించడానికి ఈ పసుపు బాగా తోడ్పడుతుంది. చక్కటి కొత్తిమీర తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఆ కొత్తిమీరతో రసం తీసుకోవాలి. ఈ రసాన్ని దాదాపుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో 3 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా ఈ బ్లీడింగ్ కంట్రోల్లో రావడానికి కొత్తిమీర రసం సహాయపడుతుంది. అలా కొత్తిమీర రసం కుదరినట్టయితే కనుక ధనియాలతోటి కషాయం లాగా చేసుకోవచ్చు. ధనియాల కషాయం ఏంటంటే ఒక 60 మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక పెద్ద చెంచాడు ధనియాలు పొడి చేసి వేసేసుకుని 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు దాన్ని బాగా మరిగించేలాగా కాచుకుని అలా చేసినటువంటి కషాయాన్ని గోరువెచ్చగా 3 పూట్ల తీసుకోవాలి.
ఆ విధంగా తీసుకుంటూ ఉన్నా కూడా అంటే చిన్న చిట్కాలాగా ఉపయోగపడి ఈ మెన్సెస్ టైంలో బ్లీడింగ్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అరటి దూట రసం. అరటి దూటతోటి రసాన్ని తీసి ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ రసాన్ని 3 పూట్ల తీసుకుంటూ ఉన్నా కూడా బ్లీడింగ్ అదుపులోకి రావడానికి అది సహాయపడుతుంది. ఇంకా ఔషధాల పరంగా చూసినట్టయితే ఏంటంటే మనకి ఆయుర్వేదంలో చాలా చాలా మంచి మంచి ఔషధాలు ఉన్నాయి ఈ బ్లీడింగ్ సమస్యను తగ్గించడానికి. వాటిలలో అశోకారిష్టము, లోధ్రాసవము, తర్వాత బబ్బూలారిష్టము, అశోకాదివటి, ప్రదరాంతక రస, ప్రదరాంతక లోహం అని ఇలా చాలా చాలా ఔషధాలు నెల పొడుగునా కూడా డాక్టర్ సలహాతో వాడుతున్నట్టయితే మెన్సెస్ వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి మనకి పొత్తి కడుపు మీద ఒక మంచి ప్రభావాన్ని చూపించేటువంటిది. భుజంగాసనం అని చెప్పి, తర్వాత శశాంకాసనం అని, ఉష్ట్రాసనం అని, యోగ ముద్ర, తర్వాత పవనముక్తాసనం, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధనురాసనం. ఇలాంటి ఆసనాలు బ్లీడింగ్ అవుతున్నప్పుడు కాకుండా మిగతా రోజుల్లో కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఈ ఆసనాలు తర్వాత ఈ ఆహారపరమైన జాగ్రత్తలు కూడా బ్లీడింగ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి బాగా తోడ్పడతాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు.